తమిళనాడు సీఎం స్టాలిన్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దక్షిణ భారత్ కు అన్యాయం చేయడానికి మోడీ కుట్ర పన్నాడని ఆరోపిస్తున్నారని స్టాలిన్ది రాజకీయపరమైన విమర్శగా కొట్టిపారేశారు. కాంగ్రెస్ డీఎంకేవి దివాలాకోరు రాజకీయాలంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గత 2 నెలలుగా ప్రధానంగా డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక వితండవాదం చేస్తూ దక్షిణ భారతానికి అన్యాయం చేయడం కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. మాకు అన్యాయం చేయడం కోసము రంగం సిద్ధం చేసింది, దీన్ని మేము ఎదుర్కొంటాము అనే విధంగా ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడం ఏదైతున్నదో అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు 2 ప్రధానమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్. ఈ రెండింటి మీద కూడా డిఎంకే వైఖరి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ దివాలాకోరుతనంతో వ్యవహరిస్తూ ఉంది. వచ్చే 6 నెలల లోపల తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోతుంది. డిఎంకే పట్ల, స్టాలిన్ పరిపాలన పట్ల, స్టాలిన్ కుటుంబం యొక్క అవినీతి దోపిడీ పట్ల, ఆ కుటుంబం యొక్క నియంత్రితపు ఆలోచన పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని నుంచి తప్పించుకోవడం కోసము ఈ యొక్క పాత నాటకానికి కొత్తగా వేయడం కోసం రంగులు పూసుకుంటున్నారు. ఈరోజు తమిళనాడులో తీవ్రమైనటువంటి అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి విపరీతమైనటువంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల హామీలు అమలు చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, పార్లమెంటు నియోజకవర్గాలను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటీవల తమిళనాడులో లిక్కర్ సరఫరాకు సంబంధించినటువంటి కుంభకోణము తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. అందులో అనేక మంది డిఎంకే నాయకుల యొక్క ప్రమేయం ఉంది. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి విషయంలో
దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదేమీ కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. గతంలో కూడా ఈ యొక్క 1986లో